నామానికి స్తోత్రము. కూడి వచ్చినటువంటి మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో వందనాలు నమ్మడుతూ ఉన్నాం. అందుకని ప్రియ దేవుని బిడ్డలు ఇంకొక మాటను మనం చదువుదాం. చూడండి, ఎఫెసీ రాసినటువంటి పత్రికలో నుండి మొదటి అధ్యాయంలో ప్రియులైనటువంటి దేవుని బిడ్డల 23వ వాక్యాన్ని మనం మాట్లాడుతూ ఉన్నాం. ఇక్కడ కూడా కొరింథీ భక్తుడు మాట్లాడుతూ ఉన్నటువంటి మాటను చదవండి. మన సంఘము ఆ శరీరము సమస్తమును సంపూర్తిగా నింపుకొనుచున్న వారు సంపూర్తమైన మీ అపరాధముల చేతను మీరు వచ్చిన వారై ఉండగా ఆయన మిమ్ములను క్రీస్తులో కూడా బ్రతికించెను. చాలు ప్రియులైనటువంటి దేవుని బిడ్డలు మనం క్రీస్తులోకి వచ్చేటప్పుడు ఎలా ఉన్నదని మనము ప్రియులైనటువంటి దేవుని బిడ్డల అపరాధముల చేత, పాపముల చేత, దోషముల చేత, అక్రమముల చేత, అన్యాయము చేత, క్రోధము చేత, నమ్మము చేత, లోకాసుల చేత ప్రియులైనటువంటి దేవుని బిడ్డల చచ్చిన వారమై క్రీస్తులోకి వస్తే ఆయన అపరాధములను సమస్తమును తొలగించి నీతివంతులుగా ఆయన రక్తము చేత పవిత్రులుగా మార్చి ప్రియులైనటువంటి దేవుని బిడ్డలకు అడిగితే మరలా మనం చచ్చిన వారం అయ్యుండి బ్రతికి ప్రియులైనటువంటి దేవుని బిడ్డల మరలా మనం ఏం చేస్తున్నాం? తప్పిదాలను చేస్తూ ఉన్నామండి. దేవునికి విరోధమైనటువంటి పనులను చేస్తూ ఉన్నామండి. దేవుని పట్ల నీతిమంతులుగాను, యథార్థవంతులుగాను, శక్తివంతులుగాను, భక్తులుగాను దేవుని పట్ల ప్రియులైనటువంటి దేవుని బిడ్డల